రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగాల కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు నరా భిక్షపతి మండల అధ్యక్షుడు ఆశయ్యలు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ధర్నాకు జగదేవ్పూర్ మండల బిఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అంతకుముందు మండల కేంద్రం జగదేవ్పూర్ లో జై కార్మిక జై జై కార్మిక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జై కార్మిక ఈరోజు మహాధర్నాకు మన తెలంగాణ రాష్ట్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మన అంజయ్య భవన్కు తరలిపోవడం జరుగుతున్నది. ఈ రాష్ట్రము మన కార్మికులను చిన్న చూపు చూస్తుంది కాబట్టి మనకు ఒక్క నష్టానికి కూడా ఈ ప్రభుత్వము ఆలోచించకుండా మన కార్మికులను చిన్న చూపు చూస్తుంది కాబట్టి మనకు ఒక మంత్రిని ఇవ్వలేదు, మనకు ఒక హెల్పర్ బోర్డు నుంచి మనకు ఒక చైర్మన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనము ఖచ్చితంగా మమ్మలను కార్మికులను గుర్తించి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున ధర్నాకు కూడా సిద్ధమవుతామని ఈ విజయవంతము సందర్భంగా మమ్మలను గుర్తించాలని తెలియజేస్తున్నాం. జై కార్మిక జై కార్మిక జై కార్మిక. ఈరోజు ఈ మహాధర్నా అంజయ్య భవనం ముట్టడి కార్యక్రమం ఉన్నది. దాని మన తెలంగాణ జిల్లా మొత్తం కార్మికులందరూ అంజయ్య భవనానికి చేరుకుంటారు. అందరూ వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి. ధర్నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ హెల్పర్ బోర్డును ప్రైవేటు పాలన చేస్తున్నారు. ప్రైవేటు పాలన చేస్తే కార్మికునికి నష్టం జరుగుతుంది. ఇప్పటికే నష్టం జరుగుతుంది బాగా. మళ్ళీ ఏం చేస్తారంటే ప్రైవేట్కి ఇస్తే ఒక గంటనో ఒక నెలనో 15 రోజులు పెడతారు, వాయిదా టైం పెట్టి ఆ టైం నుంచి తీసేస్తారు. చేసుకోకపోతే బెనిఫిట్ పోతుంది, కాటులే టైం అయిపోతే రిమల్ అయిపోయి తీసేస్తారు. కాబట్టి అది ప్రైవేటు పాలన వద్దు. నేను మీ సేవ రద్దు, మీ సేవ సభ్యత్వం తొలగియాలి త్వరలో. తొలగియకపోతే ఇలా సైడ్ పెట్టిరు. ఆ సైడ్ పెడితే ఏమవుతుందంటే కార్మికులు టైం అయిపోయినాక ఈ సంవత్సరం నుంచి ఇంచుమించు మండలానికి ఒక 100 కార్డుల దాకా రిన్యూవల్ అయిపోయినాయి. మండలం నుంచి ఒక్కొక్క విలేజ్ మండలానికి ఒక 10 మంది కార్మికులు చనిపోయారు. ఆ కార్మికులకు ఇవాళ పోయి ఆఫీస్లో కార్డు మీ సేవలో చూపిస్తే కార్డు టైం అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వెంటనే హెల్పర్ బోర్డు లేబర్ ఆఫీసులో ఈ కార్మికులు నమోదు చేసుకున్నట్టయితే ఈ రోజుల్లో ఈ మండలానికి 10 మంది కార్మికులకు నష్టం జరగకపోవు. ఇలా మండలానికి 10 మంది నష్టం జరుగుతుంది. కాబట్టి మీ సేవ నుంచి తొలగించి లేబర్ ఆఫీస్కే ఇవ్వాలి. కార్మికులు పోగానే వెంటనే నమోదు చేసుకుంటే గాచారం ముడి ఏమైనా దెబ్బ తగిలిందనుకో కట్టెలు ఇరిగి